ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మనుష్యుల రక్షణార్థమై తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికను తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా పరిశుద్ధ గ్రంథమైన పాత నిబంధనలో ఈ విధముగా వ్రాయించాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఎవరైతే ప్రభు అయిన యేసు యొక్క మరణము పునరుత్థానమునందు విశ్వాసముంచారో వారు తండ్రి అయిన దేవుడు మనుష్యుల రక్షణార్థమై ఎవరిని పంపించాడో ఆయనపై విశ్వాసముంచుదురు. దీనిని బట్టి వారు రక్షణ పొందుతారు, పాపక్షమాపణ పొందుతారు, నిత్య జీవము పొందుతారు. ఈ సువార్తను అనేక మంది విశ్వసించి అందులో స్థిరముగా కూడా ఉన్నారు. ఈ సువార్త యందు విశ్వాసముంచుట అనగా అద్వితీయ సత్యదేవుని ఆయన పంపిన యేసుక్రీస్తును తెలుసుకొనుట వలన నిత్య జీవము పొందుతారు. ఇట్టి రీతిగానే మీరు కూడా అద్వితీయ సత్యదేవుని యేసుక్రీస్తును ఎరిగి నిత్య జీవమును పొందవచ్చును. మీ కొరకు మేము దేవునికి చేయు ప్రార్థన ఇదియే.